చంద్రబాబు గారికి మరొక పరీక్ష. మళ్ళీ వచ్చే నెలలో డబ్బులు కావాలి. వాస్తవంగా పీఎం కిసాన్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వ పథకం. దానికి అడిషనల్గా ఒక 7,500 ఇచ్చి జగన్మోహన్ రెడ్డి 13,500 చెప్పుని తను 5 ఏళ్ళు ఇచ్చాడు. 4 ఏళ్లలో 12,500 చెప్పున 50,000 ఇస్తానన్నాడు. కేంద్రం దాంతో కలిపి ఇచ్చాడు. అది 37,500 అయింది. జగన్ ఇట్లా మోసం చేశాడు. నేను 20,000 ఏకదమ్ ఇచ్చేస్తాను, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తానన్న చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రాగానే ఆ 10,000 కేంద్రం 6,000 ఇస్తే నేను 14,000 ఇస్తాను, కేంద్రం 10,000 ఇస్తే నేను 10,000 ఇస్తానన్నారు. అందులో భాగంగా ఇప్పుడు 6,000 ఇస్తుంది కేంద్రం అంటూ 14,000 రూపాయలు ఇస్తానంటూ అందులో భాగంగా 5,000 రూపాయలు మొన్న ఇచ్చారు. ఇప్పటిదాకా క్రిందటి ఏడాది ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది తొలి లెక్కన 5,000 ఇచ్చారు. అప్పట్లో జగన్ ఏం చేసేవాడు, కేంద్రం ఎప్పటికి ఇస్తుందో అదే రోజున రాష్ట్రం తరపున బటన్లు నొక్కి రిలీజ్ చేసేవాడు. ఇప్పుడు పీఎం కిసాన్ అనేటటువంటిది 21వ విడత డబ్బుల్ని వచ్చే నెల 18న రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 20వ తారీఖున దీపావళి పండుగ నేపథ్యంలో దానికి ముందు విడుదల చేయాలనుకుంటున్నారు. అంటే అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు సమకూర్చుకోవాలి సెకండ్ కిస్తీ.